మీ మోడీ సూట్ల మోజంతా ఈ దెబ్బతో తీరిపోద్దేమో. ఏ విమర్శ నాకు అర్థం కాదు. అంటే సూటు బూటు నెహ్రూ గారు వేసుకోలేదా? ఎందుకు వేసుకోవాలా? ఆ మాటకు వస్తే ఒబామా కూడా వేసుకుంటున్నాడు. నాకు తెలిసి నేను చూసినప్పుడు నెహ్రూ గారు సూట్ వేసుకొని బూట్ వేసుకొని కోటు కూడా పూర్తి దాకా వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని ఉండేవారు. తప్పేం లేదు. వాళ్ళ అప్పట్లో సౌండ్ పార్టీ. ఆ ఫ్యామిలీని టచ్ చేస్తే రీసౌండ్లు వస్తాయి. రాజీవ్ గాంధీ గారు కూడా సూటు బూటు వేసుకునేవాడు. ఇప్పుడు అలాగే మిగతా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. మోడీ కూడా వేసుకోవచ్చు. ప్రోగ్రాంకి ఒకటి మార్చడం ఏందన్నదే పాయింట్. ప్రధానమంత్రి ఒకరోజు ఎవరో బహుకరించినట్టే కోటుని ఒకరోజు వేసుకొని దాని తర్వాత ఏలంలో పెట్టి ఆ వచ్చిన డబ్బునంతా పేద ప్రజలకు ఉపయోగిస్తే అంటే పేదవాడు కోటు వేసుకోకూడదా? సూటు బూటు కోటు ఆ ప్రభుత్వం అనేది. మీ సారు కాస్ట్లీ కోట్లు వేసుకొని తిరుగుతుంటే కార్పొరేట్ ప్రభుత్వం అనుకుంటారు. గరీబోం కెలియే ఘోషణ, అమీరోం కెలియే పోషణ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం 8 సంవత్సరాల పాటు. ఈ టాటాలు, బిర్లాలు, దాల్మియాలు, అంబానియాలు, సింగానియాలు, అదాని అండుకోవాలని మన బ్యాచ్లో వేయి. అంబానీ, అదానీ ఆప్కా మెహర్బానీ హమారా నయ్య అని చెప్పాను నేను. వాళ్ళ హయాంలో పెట్టారు వాళ్ళు, వాళ్ళ నగరం పెరిగారు, వాళ్ళ హయాంలో ఇంత విస్తృతి చేశారు. వాళ్ళు ఉత్తి పోషకులే, మీరు రాజపోషకులు. అవునా కాదా? వీళ్ళందరూ మా హయాంలో పెరగల. మేము వచ్చి 9 నెలలు 10 నెలలు అయింది, 11 నెలలు అయింది. ఎన్నన్నా చెప్పు, అపోజిషన్ వాళ్ళు మీ పరువు వీధికి ఏడస్తున్నారు. వీళ్ళందరూ పద్ధతి ఎట్లుందంటే పొగుదేమో వ్యాపారస్తులు తిట్టేది, సాయంత్రం వాళ్ళ దగ్గర పోయి ఒరే సిట్టింగ్ వేసేవాళ్ళ, షేక్ హ్యాండ్లు ఇచ్చి వచ్చేవాళ్ళ చేసుకోవాల్సింది చేసుకునేది. బీజేపీ విధానం అది కాదు. అది చూద్దాం గాని విభజనప్పుడు రాజ్యసభలో నీ స్పీచ్ గుర్తుందే? వాటన్నిటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకెప్పుడు ఎంకయ్యా? ఏడాది అయిపోతే 10 ఏళ్ళు పట్టించుకునే వాళ్ళు 1 సంవత్సరంలో ఇంకా పూర్తి కాలేదు అని అడుగుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా? దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఏమన్నా అడిగితే అంతా ఆళ్లే చేశారని ఏడుపోకటి. చట్టంలో చెప్పిన ప్రతి ఒక్కటి 100కి 100 పాళ్ళు అమలవుతాయి. స్పెషల్ స్టేటస్ గురించి చెప్పలా, దాని గురించి మర్చిపోమంటావా? అమలయ్యేట్టుగా ప్రయత్నం చేస్తాము. ఇస్తామనో ఈయడం కుదరదనో ఏదో ఒకటి చెప్పడానికి కూడా మీకు సంవత్సరం సరిపోలా. ప్రత్యేక హోదా విషయంలో కొంత గందరగోళం, అసందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలని నువ్వు అడిగినప్పుడు లేదా గందరగోళం? చట్టంలో పెట్టలేదు. దాన్ని పెట్టుంటే ఇప్పుడు దానిపైన చర్చ జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. పెట్టకుండానే ఇచ్చినోటి సంగతి ఏందంటే తేలుగొట్టిన దొంగల్లాగా సౌండ్ ఉండదు. దాన్ని కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. నేను కూడా కోరుతున్నా. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఏందో మిమ్మల్ని చూశాకే అర్థమైంది. రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటు బదులు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని నిధులు కేటాయించాం. అలా కేటాయిస్తే ప్రత్యేక హోదా ఇవ్వడానికి లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. నువ్వు రాజ్యసభలో గొంతు దించుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచించుండాలా. దీనిపైన ఇప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ, గృహ మంత్రాలయ శాఖ చర్చిస్తూ ఉన్నాయి. నేను కూడా నిరంతరం వారితో చర్చిస్తున్నాను. ఇంకో 4 ఏళ్లు చర్చిస్తానే ఉండండి. ఎలక్షన్లకి మేము వచ్చి ఇస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే విషయంలో వెనక్కడిగేసే ప్రసక్తి లేదు. వెనక్కేరు ముందుకేరు, ఇదే మీతో వచ్చిన సావు.